నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్. నేను విజయ్ శంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం. రాజధాని టెండర్లు, పనుల పురోగతిపై సమీక్ష. సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు. జగన్ ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే సంతోషమే, రాష్ట్ర అభివృద్ధికి సూచనలు ఇస్తే స్వీకరిస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు. లోక్సభలో ఇమిగ్రేషన్ ఫారినర్స్ బిల్లు. భారత్లో అక్రమంగా చొరబడితే కఠిన శిక్షలు తప్పవన్న మంత్రి నిత్యానంద్ రాయ్. రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు అందుబాటులో లేని పదవిలో జగన్ కొనసాగకూడదని, మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా రాజీనామాలు చేయాలన్నారు. జగన్ చేష్టలు చాక్లెట్ కోసం చిన్నపిల్లలు కొట్టుకున్నట్లు ఉందని, జనం ఘోరంగా ఓడిస్తే జగన్ ఎందుకు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారని ఆయన మండిపడ్డారు. నాకేం అభ్యంతరం. ఇప్పుడు కూడా పొలిటికల్ ఫైట్ చేయండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు పొలిటికల్ ఫైట్ చేయలే, నాన్ పొలిటికల్గా పరిపాలన సాగించారు. ఈ రాష్ట్రాన్ని వెనక్కి పంపించిన మాట వాస్తవం. దాని ముందు తీసుకెళ్ళి వాళ్ళు ఏర్పాటు చేసుకుని నాకేం అభ్యంతరం. అంతేగాని ప్రజల సమస్యలపైన, నిజమైన సమస్యలపైన పోరాటం సాగిస్తే మంచిది. అది ఎక్కడ సాగించాలా? ఆయన ఎలక్ట్ అయ్యాడు. ఎలక్ట్ అయితే పోయి అసెంబ్లీ ఫైట్ చేయాలి. ఇది సూది ఢిల్లీలో పోగొట్టుకొని తిరుగుతుంది, ఎతికి తెర దొరుకుతుంది. నువ్వు ఏడ పోగొట్టుకుంటే అక్కడ ఎత్తుక్కోండి. పోయి అసెంబ్లీ వెళ్ళావు, ప్రతిపక్ష హోదా ఉంటాయని ఇస్తారంటే చిన్నపిల్లలు చాక్లెట్లు కొట్లాడతారు చూడు, నాకు ఆ చాక్లెట్టే కావాలి, నాకు ఈ బిస్కెట్టే కావాలి. అది చిన్నపిల్లల మనసుతో ఎందుకు? అసెంబ్లీ పోయి ఫైట్ చేయి. అసెంబ్లీ ఫైట్ చేయకుండా బైకాట్ చేస్తున్నాడు. అది ఇప్పుడు ఏం చేశాడు? అంతకుముందు చంద్రబాబు అదే తప్పు చేశాడు, అంతకుముందు జగన్మోహన్ అదే తప్పు చేశాడు, ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ అదే తప్పు చేస్తున్నాడు. నువ్వు ఎన్నికైన తర్వాత, ప్రజలు నీకు ఓటేసిన తర్వాత చట్టసభలకు పోవాల్సిందే, అది వినిపించాల్సిందే. లేకుంటే ప్రజలు మోసం చేసి అవుతుంది కదా. కాబట్టి నీ వాగడేదో ఊరి నుంచి వచ్చేది కాదు. అసెంబ్లీకి పోయి ఫైట్ చేయి, లేకపోతే రిజైన్ చేసి బయటకు వెళ్ళి. ఏ పార్టీ ఎవడైనా సరే ఒకసారి ఎన్నికైన తర్వాత చట్టసభలకు పోకుండా బైకాట్ చేస్తే రిజైన్ చేసి బయటకు రావాలి. అంతేగాని ఆడ జీతాలు తీసుకొని జోబు చేసుకొని నేను ఆడికి పోనేసి అంటే ఇది వైరాగ్యం. అసెంబ్లీ మీద అడిగినా, చెరువు మీద అడిగినా ఒకటే. తెలుసా చెరువు మీద అడిగితే ఏమవుతుందో? కాబట్టి చెరువు మీద అడిగేవాడే. రైట్, గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది నిజం కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రజాధనాన్ని దోచేసిన వారందరూ ఇంకా బయట తిరుగుతున్నారని, రేపో మాపో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపడం ఖాయమని అన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన వారిని వదిలిపెట్టొద్దని, అందరినీ జైలుకు పంపండి అంటూ సిపిఐ నారాయణ కోరారు. అలాగే జగన్ యువత పోరు చేస్తుండడం హాస్యాస్పదంగా ఉందని సిపిఐ నారాయణ అన్నారు. జగన్ శైలి చూస్తుంటే అడవి నుంచి ఇప్పుడే జనం మధ్యలోకి వచ్చినట్లుందని అన్నారు. రైట్, ఇక సిపిఐ నారాయణ వ్యాఖ్యలకు సంబంధించి వైసీపీ నుంచి గట్టి కౌంటర్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి వైసీపీ నాయకురాలు కళ్యాణి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. జరిగింది. గతంలో ఎన్నడూ ఇంత ఎక్కువ వృద్ధి రేటు లేదన్నమాట.
అంత చక్కగా వృద్ధి రేటు సాధించాము అంటే ఎంతగా వ్యవసాయ రంగాన్ని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేప్పుడు ఆదుకుంది వ్యవసాయ రంగాన్ని అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇదేదో నేను ఇచ్చిన ఫిగర్స్ కాదు, ఇది ఆర్బీఐ కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన రిపోర్టు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత మేలు చేసింది జగనన్న ప్రభుత్వం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు మనం తీసుకుంటే ఉచిత పంటల బీమా ఇచ్చేవారు, మన అందరము చూసాం. ఉచిత పంటల బీమా ఇవ్వడమే కాకుండా 0 వడ్డీ రుణాలు ఇవ్వడం జరిగింది. రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ఇచ్చిన పరిస్థితి మనందరం చూసాం. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు కూడా మనం ఎక్కడా కూడా రైతులు కల్తీ విత్తనాలు దొరికాయి ప్రభుత్వం సప్లై చేసిందని కానీ, ఎప్పుడైనా విత్తనాల కోసం రైతులు క్యూలో ఉన్నారని కానీ ఆ మాట మనం ఎక్కడా వినలేదు. మేము ఛాలెంజ్ చేసి చెప్పగలం. అంత చక్కగా నాణ్యమైన విత్తనాలు ఇచ్చారు, రైతులకి ఇంటికి దగ్గర తీసుకెళ్ళి ఇచ్చినంత చక్కగా ఆర్బీకేల ద్వారా వాళ్ళకి ఎటువంటి వెయిటింగ్ లేకుండా విత్తనాలు, ఎరువులు కూడా ఇవ్వడం, మనందరం పెస్టిసైడ్స్ కూడా ఇవ్వడం మనందరము చూసాం. అంత చక్కగా రైతాంగానికి పెద్దపీట వేశారు. ఈ క్రాప్ ద్వారా గిట్టుబాటు ధర వచ్చేట్టుగా చేయడం జరిగింది. ఎక్కడైనా గిట్టుబాటు ధర రాకపోతే ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. 1907 అనేసి ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు గవర్నమెంట్ ఆ టోల్ ఫ్రీ నంబర్ కనుక కాల్ చేస్తే గవర్నమెంటే కొనుగోలు చేసేది, పంటల్ని కొనుగోలు చేసి వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చేట్టుగా చేయడం జరిగింది. అంత చక్కగా చేస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఆర్బీకేలు నిర్వీర్యం చేశారు. దానికి అనుసంధానంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ రైట్. మొత్తంగా నారాయణ వ్యాఖ్యలకు సంబంధించి వైసీపీ అయితే ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అసలు అసెంబ్లీకి రానప్పుడు ఏ విధంగా ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నారు, ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది ఎమ్మెల్యేగా ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలని అంటూ కూడా సిపిఐ నారాయణ అయితే ధ్వజమెత్తారు. దాంతో పాటుగా ఆయన గతంలో మీరు చేసిన అరాచకాల వల్లే మిమ్మల్ని ఓడించి పక్కన పెట్టారు, ఇంత ఘోరంగా ఓడించిన తర్వాత కూడా ఏ విధంగా ప్రతిపక్ష నేత హోదా అడుగుతున్నారంటూ నారాయణ అయితే ధ్వజమెత్తారు. ఇక దాంతో పాటుగా జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఇటు కేసీఆర్ని కూడా ఆయన ఉద్ఘాటించడం జరిగింది. కేసీఆర్ కూడా ఇటు తెలంగాణలో అదే చేస్తున్నారు అంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. ఇక జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా రాజీనామా చేయాలంటూ అయితే సిపిఐ నారాయణ డిమాండ్ చేసినట్లుగా మనకు అర్థమవుతోంది. మొత్తంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే అసెంబ్లీకి రావట్లేదు అందరూ కూడా వెంటనే రాజీనామా చేయాలి, ఓడించి ఇంట్లో కూర్చోబెట్టిన తర్వాత కూడా ఎందుకు మీరు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారంటూ కూడా నారాయణ ఫైర్ అయ్యారు. ఇక గతంలో అక్రమాలు చేసినటువంటి ప్రతి ఒక్కరిపైన కేసులు బనాయించి వెంటనే అరెస్ట్ చేయాలంటూ కూడా సిపిఐ నారాయణ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి పెద్దిరెడ్డికి సంబంధించి కూడా ఆయన పేర్కొనడం జరిగింది. పెద్దిరెడ్డి గతంలో అనేక అక్రమాలు చేశారు కాబట్టి పెద్దిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. ఇక గత వైసీపీ నాయకుల అరాచకం వల్ల రాష్ట్రం ఎంత వెనుకబడిందో మీకు తెలియదా అంటూ వైసీపీ వాళ్ళని ఆయన సూటిగా ప్రశ్నించడం జరిగింది. పోయి అసెంబ్లీ ఫైట్ చేయాలి. ఇది సూది ఢిల్లీలో పోగొట్టుకొని తిరుపతి ఎతికి తెర దొరుకుతుంది. నువ్వు ఏడ పోగొట్టుకుంటే అక్కడ ఎత్తుక్కోవాలి పోయి. అసెంబ్లీ వెళ్ళావు, ప్రతిపక్ష హోదా ఉంటాయని ఇస్తారంటే చిన్నపిల్లలు చాక్లెట్లు కొట్లాడతారు చూడు, నాకు ఆ చాక్లెట్టే కావాలి, నాకు ఈ బిస్కెట్టే కావాలి. అది చిన్నపిల్లల మనసులో ఎందుకు? అసెంబ్లీ పోయి ఫైట్ చేయి. అసెంబ్లీ ఫైట్ చేయకుండా బైకాట్ చేస్తున్నాడు. అది ఇప్పుడు ఏం చేశాడు? అంతకుముందు చంద్రబాబు అదే తప్పు చేశాడు, అంతకుముందు జగన్మోహన్ అదే తప్పు చేశాడు, ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ అదే తప్పు చేస్తున్నాడు. నువ్వు ఎన్నికైన తర్వాత ప్రజలు నీకు ఓటేసిన తర్వాత చట్టసభలకు పోవాల్సిందే, అది వినిపించాల్సిందే, లేకుంటే ప్రజలు మోసం చేసి అవుతుంది కదా. రైట్. ఇక పాత ఫోన్లే కదా అని పాత సామాన్లకు అమ్మేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీసులు. మీ ఫోన్లతో సైబర్ నేరగాళ్లు సైబర్ నేరాలకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఆదిలాబాద్లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. జిల్లాలో చాలామంది తమ ఇండ్ల వద్దకు వచ్చే స్టీల్ సామాన్ల వారికి పాత ఫోన్లు అమ్ముతున్నారని పేర్కొన్నారు. ఫోన్లను కొనుగోలు చేసే ముఠాను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. 6 ముఠా సభ్యుల్లో 5 అరెస్ట్ చేయగా 1 పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. వారి నుండి 2125 పాత ఫోన్లు, 600 మొబైల్ బ్యాటరీలు, 107 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నామన్నారు. 2,125 old mobile phones, 107 SIM cards, 5 bikes Bihar Chedina,
600 మొబైల్ బ్యాటరీస్ సీజ్ అయినాయి. ఈ కేసు అంటే ఏంటి అంటే, ఇప్పుడు బీహార్ నుండి 5 మంది వచ్చి ఇక్కడ ఒక A1 వాళ్ళ ఇక్కడ పంపించారు వాళ్ళందరికీ. ఇక్కడ వచ్చి వీళ్ళు మొబైల్ ఫోన్స్ ఎవరైనా ఊరు పోయి పాత ఫోన్స్ ఎవరి దగ్గర ఉంటే నడవట్లేదు వాళ్ళకి చిన్న టిఫిన్ బాక్స్ ఇచ్చి 50 రూపీస్లో, అంటే 50 రూపీస్ టిఫిన్ బాక్స్ వాళ్ళకి ఈ ఫోన్ ప్లేస్లో ఇస్తున్నారు. సో ఉరు వాళ్ళు కూడా విలేజర్స్ కూడా అంటే వితౌట్ నోయింగ్ అంటే వీళ్ళు ఏం చేయొచ్చు ఇట్లయిన ఫోన్స్తో వాళ్ళకి ఇస్తున్నారు. ఎందుకంటే ఒక ఫోన్ లాగా అది ఒక టిఫిన్ బాక్స్ లాగా వస్తుంది. ఈ ఫోన్స్కి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇట్లా అన్నీ గ్యాదర్ చేసి మళ్ళీ ఒక బీహార్లో ఒక చెందిన పర్సన్కి ఇస్తున్నారు. ఆ బీహార్ పర్సన్ ఈ ఫోన్స్కి వాడుకొని ఆ IMI నెంబర్ వాడుకొని సైబర్ ఒఫెన్సెస్ మేబీ మళ్ళీ థాయిలాండ్లో, మయన్మార్లో, కంబోడియాలో, లాఓస్లో ఇట్లయినా సైబర్ ఒఫెన్సెస్ వీళ్ళతో వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు A1 అబ్స్కాండింగ్ ఉన్నారు, అతను పట్టుకొని మేబీ ఇది కాకుండా సైబర్ ఫ్రాడ్ కాకుండా ఏమైనా యాంటీ నేషనల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారా లేదా అది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో ఇప్పుడు మీ అందరు ప్రెస్ మిత్రులతో ఏంటి అంటే మీరు అందరికీ ఇది కొంచెం జనాలకి లోకల్ విలేజర్స్కి చెప్పాల్సింది ఏంటి అంటే ఈ ఫోన్ అంటే చాలా సెన్సిటివ్ ఉంటుంది, ఈ IMI నంబర్ ఉంటుంది దానిలో. మళ్ళీ మీరు అమ్మినప్పుడు కూడా కొంచెం మంచి వ్యక్తికి అమ్మాలి. కొన్నప్పుడు కూడా ఎవరైనా కొంటున్నారు సెకండ్ హ్యాండ్ ఫోన్స్ మొత్తం బిల్స్తో సహా కొనాలి. ఎందుకంటే ఇది రాంగ్ హ్యాండ్లో పోతే వాళ్ళ మేబీ వేరియస్ ఇంటర్నేషనల్ యాక్టివిటీస్కి వాడితే ఆ లింక్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మీరు మీ సిమ్ వాడుకునేప్పుడు ఆల్రెడీ రిజిస్టర్ అవుతుంది. సో ఇది కొంచెం మనం చూసుకోవాల్సింది. ఎందుకంటే మనం నేషన్ కోసం, నేషనల్ సెక్యూరిటీ కోసం ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో ఇది ఒకసారి మీరు అందరు ఊరు వాళ్ళతో, విలేజర్స్తో, లోకల్ అదిలవాల వాళ్ళతో ఈ మనవి దట్ మీ సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అమ్మినప్పుడు కొంచెం చూసుకొని అమ్మాలి. ఏమైనా ఇల్లీగల్ మీకు అనిపిస్తే తొందరగా 100 డయల్ చేయాల్సింది. చాలాసార్లు మనం 100 డయల్ చేయము, దట్ మళ్ళీ ఎందుకు పోలీస్ వస్తుంది. మీరు తొందరగా 100 డయల్, మీకు ఏమైనా చిన్నగా అనిపిస్తే దట్ ఇది క్రైమ్ ఉండొచ్చు, నేరం ఉండొచ్చు, మీరు 100 డయల్ చేస్తే మన లోకల్ పోలీస్ వాళ్ళు వచ్చి అక్కడ వెరిఫై చేస్తారు. దీనికి కూడా మ్యాక్సిమం ఎఫర్ట్ మన సైబర్ DSP గారు ఉన్నారు. ఇతను చాలా ప్రచారం చేసిన వల్ల దట్ ప్రతిసారి తను చైతన్యం చేస్తున్నారు దట్ సైబర్ ఫ్రాడ్స్ ఇట్లా జరగవచ్చు. ఎందుకంటే సిమిలర్ ఒఫెన్స్ మన రామగుండంలో జరిగింది అరౌండ్ I think 1 year బ్యాక్. అక్కడ రామగుండంలో కూడా సేమ్ ఒఫెన్స్ జరిగింది. లోక్సభలో ఇమిగ్రేషన్ ఫారినర్స్ బిల్లును ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్. ఇక నుంచి భారత్లో అక్రమంగా చొరబడితే కఠిన శిక్షలు విధించేలా చట్టం రూపొందించబోతున్నారు. దీనివల్ల 7 ఏళ్ల జైలు శిక్ష, 5 లక్షల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. అక్రమంగా పాస్పోర్ట్, వీసా పొందితే కఠిన చర్యలు ఉండేలా బిల్లులో పొందుపరిచారు. बंद करने के लिए केंद्रीय सरकार को कतिपय शक्तियां प्रदान करने और उन्होंने कहा है कि आप प्रवास और विदेशी विधेयक 2025 सदन की क्षमता के अंतर्गत नहीं आता है. मैं कर रहा हूं, उन्होंने उठाया सवाल सर और तब मैं जवाब दे रहा हूं. बिल्कुल क्षमता के अंतर्गत है. भारत के इस सम्मानित सदन की क्षमता पर, अधिकार पर और कोई शंका और कोई सवाल ये केंद्रीय सूची में आता है, इसलिए कोई दिक्कत ही नहीं है. वही मैं आगे बोल रहा हूं महोदय. यह विषय भारत के संविधान की 7वीं अनुसूची में संघ सूची 1 में क्रमांक మనబడి మన భవిష్యత్తు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఎమ్మెల్యే ప్రశాంతి గారు ధన్యవాదాలు తెలియజేశారు. మంగళవారం ఆ శాసనసభలో క్షేత్రస్థాయిలో విద్యారంగ సమస్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పునాది బాగుంటే భవనం పటిష్టంగా ఉంటుందన్నట్లు బడులు బాగుంటే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందన్నారు. విద్యారంగంలో వినూత్న సంస్కరణలు చేస్తూ ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజాసేవ చేయడానికి అని చేతుల్లో చూపిస్తున్నారు మంత్రి నారా లోకేష్ అని ఆమె అభినందించారు. 2027 నాటికి మా నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం, సురక్షిత తాగునీరు అందించడంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇష్టంగా ఉంటుందనే విధంగా బడులు బాగుంటే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది అధ్యక్ష. పాఠశాల స్థాయి నుంచే నాణ్యమైన విద్య బోధిస్తే విద్యార్థులకు భవిష్యత్ బంగారమేమవుతుంది. ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజాసేవ చేయడానికనే చేతుల్లో చూపిస్తున్నారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు. మన బడి మన భవిష్యత్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు మార్చడంతో పాటు
మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన నారా లోకేష్ గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. నేడు రాష్ట్రం విద్యాపరంగా దేశానికి ఆదర్శంగా నిలవబోతుంది అధ్యక్ష. జీవో నంబర్ 117 రద్దుతో పాఠశాల విద్యకు ఊపిరి పోయిపోతున్నారు అధ్యక్ష. ప్రతి శనివారము నో బ్లాక్ డే పెట్టిన లోకేష్ గారికి సభ ద్వారా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా మనకి ఎన్నో బిల్డింగ్స్ మనకి సగంలో ఆగిపోయినాయి అధ్యక్ష. కాబట్టి త్వరగా మనబడి మన భవిష్యత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి భావితరాలకు భవిష్యత్తు అందించాలని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఆ రోజు చెట్లు నాటడంపై చెట్లు పెంపకంపై కొంత సమయం కేటాయించేలా చర్యలు తీసుకోవడం కూడా గొప్ప విషయం అధ్యక్ష. పాఠశాల స్థాయిలో మన విద్యను అందించడంపై తమిళనాడు, కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర ప్రత్యేక దృష్టి పెట్టారు అధ్యక్ష. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా మహారాష్ట్రలో మజీ శిక్వాన్ అనే కార్యక్రమం కింద, ఢిల్లీలో శిక్ష జాగ్రత్త అభియాన్ ద్వారా పాఠశాల ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఇక్కడ మనము స్కూల్స్లో అధ్యక్ష ఈ మనబడి మన కార్యక్రమంలో మనము పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేశాము. అదేవిధంగా స్కూల్ కమిటీస్ వేశాము, అన్నీ వేశాం. కానీ అక్కడ ఆల్రెడీ ఉన్న టీచర్ పాకిస్తాన్లో రైలు హైజాక్కు గురైన ఘటన కలకలం సృష్టిస్తోంది. బలోచిస్తాన్ ప్రావిన్స్లోని తిరుగుబాటుదారులు ప్రయాణికుల రైలుపై దాడి చేశారు. 100 మందికి పైగా ప్రయాణికులను బందీలుగా తీసుకున్నామని ప్రకటించుకున్నారు. బలూచిస్తాన్లోని క్వెట్టా నుంచి పెషావర్కు రైలు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ప్రస్తుతం ఘటనా స్థలానికి సహాయక భద్రతా సిబ్బంది చేరుకున్నట్లు సమాచారం అందుతోంది. బందీలను విడిపించేందుకు పాక్ భద్రతా బలగాలు యత్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే బలోచిస్తాన్ తిరుగుబాటుదారులు పాకిస్తాన్లో వరుసగా దాడులకు పాల్పడుతున్నారు. పోలీస్ స్టేషన్లు, రైల్వే లైన్లు, వాహనాలపై దాడులు చేస్తున్నారు. సాయుధులు ప్రధాన హైవేను స్తంభింపజేసి బస్సుల్లో నుంచి ప్రయాణికులను కిందకి దించి వారి గుర్తింపు కార్డులను చూసి మరీ కాల్చి చంపిన ఘటనలు చోటు చేసుకున్నాయి. బలోచ్ ప్రజలు స్వయం నిర్బంధాధికారం పాకిస్తాన్ నుంచి ప్రత్యేక ప్రాంతంగా ఏర్పాటు చేసుకోవాలనుకుంటోంది. ఇలా కోరుతూ బలోచ్ లిబరేషన్ ఆర్మీ 2000వ సంవత్సరం ప్రారంభం నుంచి పాక్ సైన్యంపై దాడులకు పాల్పడుతోంది. పాక్తో పాటు అమెరికా, యూకే దీన్ని ఉగ్ర సంస్థగా ప్రకటించాయి. బలోచిస్తాన్ ప్రాంతం నైరుతి పాకిస్తాన్, ఆగ్నేయ ఇరాన్, దక్షిణ ఆఫ్ఘనిస్తాన్లలో వ్యాపించి ఉంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చైనా పాకిస్తాన్ సిపెక్ బలోచిస్తాన్ ద్వారా వెళ్తుండటం ఈ దాడులకు ప్రధాన కారణం. ఆర్థిక వృద్ధికి సిపెక్ తోడ్పడుతుందని పాకిస్తాన్ ప్రభుత్వం ఆశిస్తుండగా తమ ప్రాంత వనరులను కొల్లగొట్టడానికి ఇది ఒక ఎత్తుగడ అని, దీనివల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని స్థానికులు భావిస్తున్నారు. సిపెక్కు సంబంధించిన ప్రాజెక్టులు, సిబ్బందిపై ముఖ్యంగా చైనీయులపై ఇటీవల దాడులు అధికమయ్యాయి. బలోచ్ వేర్పాటువాదాన్ని పాకిస్తాన్ ఉక్కుపాదంతో అణిచివేస్తుండటంతో పరిస్థితులు మరింత కష్టంగా మారుతున్నాయి.
పాకిస్తాన్లో రైలు హైజాక్కు గురైన ఘటన కలకలం సృష్టిస్తోంది. బలోచిస్తాన్ ప్రావిన్స్లోని తిరుగుబాటుదారులు ప్రయాణికుల రైలుపై దాడి చేశారు. 100 మందికి పైగా ప్రయాణికులను బందీలుగా తీసుకున్నామని ప్రకటించుకున్నారు. బలోచిస్తాన్లోని క్వెట్టా నుంచి పెషావర్కు రైలు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ పై తిరుగుబాటుదారులు భారీ స్థాయిలో కాల్పులు జరిపారని బలోచిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి షాజీ ద్రిన్ వెల్లడించారు. ఈ ఘటన గురించి తెలియగానే అత్యవసర చర్యలు తీసుకోవాలని స్థానిక యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. తిరుగుబాటుదారుల మిలిటెంట్ గ్రూప్ బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడికి బాధ్యత ప్రకటించుకుంది. తాము బందీలుగా తీసుకున్న వారిలో భద్రతా సిబ్బంది కూడా ఉన్నారని తెలిపింది. పక్కా ప్లానింగ్తో ఆ గ్రూప్ రైల్వే ట్రాక్ను పేల్చేయడంతో జాఫర్ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. దీంతో మిలిటెంట్లు వెంటనే రైలును తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ప్రయాణికులందరినీ బంధించారు. ఈ దాడిలో 6 మిలిటరీ సిబ్బంది మృతి చెందినట్లు బలోచ్ లిబరేషన్ ఆర్మీ వెల్లడించింది. తమపై ఏదైనా మిలిటరీ ఆపరేషన్కు ప్రయత్నిస్తే ప్రయాణికులందరినీ చంపేస్తామని బెదిరించింది. ఈ ఘటనలో రైలు డ్రైవర్ గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఘటనా స్థలానికి సహాయక భద్రతా సిబ్బంది చేరుకున్నట్లు సమాచారం. బందీలను విడిపించేందుకు పాక్ భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే బలోచిస్తాన్ తిరుగుబాటుదారులు పాక్లో వరుసగా దాడులకు పాల్పడుతున్నారు. పోలీస్ స్టేషన్లు, రైల్వే లైన్లు, వాహనాలపై దాడులు చేస్తున్నారు. సాయుధుల ప్రధాన హైవేను స్తంభింపజేసి బస్సులో నుంచి ప్రయాణికులను కిందకి దించి వారి గుర్తింపు కార్డులను చూసి మరీ కాల్చి చంపిన ఘటనలు చోటు చేసుకున్నాయి. బలోచ్ ప్రజలు స్వయం నిర్బంధాధికారం పాకిస్తాన్ నుంచి ప్రత్యేక ప్రాంతంగా ఏర్పాటు చేసుకోవాలనుకుంటోంది. ఇలా కోరుతూ బలోచ్ లిబరేషన్ ఆర్మీ 2000వ సంవత్సరం ప్రారంభం నుంచి పాక్ సైన్యంపై దాడులకు పాల్పడుతోంది. పాక్తో పాటు అమెరికా, యూకే దీన్ని ఉగ్ర సంస్థగా ప్రకటించాయి. బలోచిస్తాన్ ప్రాంతం నైరుతి పాకిస్తాన్, ఆగ్నేయ ఇరాన్, దక్షిణ ఆఫ్ఘనిస్తాన్లలో వ్యాపించి ఉంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చైనా పాకిస్తాన్ సిపెక్ బలోచిస్తాన్ ద్వారా వెళ్తుండడం ఈ దాడులకు ప్రధాన కారణం. ఆర్థిక వృద్ధికి సిపెక్ తోడ్పడుతుందని పాకిస్తాన్ ప్రభుత్వం ఆశిస్తుండగా తమ ప్రాంత వనరులను కొల్లగొట్టడానికి ఇదొక ఎత్తుగడ అని, దీనివల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని స్థానికులు భావిస్తున్నారు. సిపెక్కు సంబంధించిన ప్రాజెక్టులు, సిబ్బందిపై ముఖ్యంగా చైనీయులపై ఇటీవల దాడులు అధికమయ్యాయి. బలోచ్ వేర్పాటు వాదాన్ని పాకిస్తాన్ ఉక్కుపాదంతో అణచివేస్తుండడంతో పరిస్థితులు మరింత కష్టంగా మారుతున్నాయి. నిరుద్యోగుల కోసం కొత్త స్కీమ్ను అమలు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకానికి 6,000 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు తెలిపారు. 5 లక్షల మంది కోసం 6,000 కోట్ల రూపాయలతో పథకాన్ని అమలు చేస్తామని భట్టి తెలిపారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఈ కొత్త స్కీమ్ను తీసుకొచ్చినట్లు చెప్పారు. మార్చి 15 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. నిరుద్యోగుల అర్హతను బట్టి 3 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేస్తామని అన్నారు. తెలంగాణలో విద్యార్థులు, నిరుద్యోగుల కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని డిప్యూటీ సీఎం అన్నారు. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని గుర్తు చేశారు. అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ను కూడా ప్రోత్సహించేందుకు ఈ కొత్త స్కీమ్ను తీసుకొస్తున్నట్లు తెలిపారు. తయారు చేసి వివిధ శాఖలతో మాట్లాడి మన రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ సంబంధించి పూర్తిగా ఈ కార్పొరేషన్స్ ఎప్పటి నుంచో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తూ ఉంచి
అన్ఎంప్లాయిడ్ యూత్కి. సో వాటన్నిటిని బంద్ చేశారు. సో వీళ్ళందరికీ స్టడీ చేసి దీనికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని చెప్పి వారు తయారు చేసి వివిధ శాఖలతో మాట్లాడి, ఆర్థిక శాఖతో కూడా మాట్లాడి ఈ స్కీమ్ని ఈరోజు ప్రకటించమని మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల స్వయం ఉపాధి పథకం కోసం, వారి కాళ్ళ మీద నిలబడటం కోసం 6,000 కోట్ల రూపాయలని ఈ కార్యక్రమం కోసం వెచ్చించడానికి తగు నిర్ణయం తీసుకున్నాం. ఈ స్కీమ్స్ అన్నీ కూడా రేపు 15th March 2025 నాడు అనౌన్స్ చేసినప్పుడు ఆ స్కీమ్స్తో దీంతో పాటు ఆ స్కీమ్స్ అన్నీ కూడా ఆ డిపార్ట్మెంట్ వారీగా అనౌన్స్ చేస్తారు. ఈ స్కీమ్ పేరు రాజీవ్ యువ వికాస్. దీనికి సంబంధించి 3 లక్షల వరకు అన్ఎంప్లాయిడ్ యూత్ అంటే, అన్ఎంప్లాయిడ్ యూత్ అని అంటే ఏజ్ లిమిట్ కూడా ఉంది. కార్పొరేషన్స్లో కొత్తగా అప్ టు 55 years వరకు ఉంది. అంటే జాబ్ అంటే ప్రభుత్వ పరంగా జాబ్ చేస్తుందనుకో, సో అతనికి ఎంప్లాయిడ్ అన్నట్టేగా. ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉండి అతను నేను జాబ్ చేస్తున్నానంటే అసలు ఏ ఉపాధి లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ. మహబూబాబాద్ జిల్లా రాజోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పీఈటీ ఉపాధ్యాయుడు వినూత్న ఆలోచనలతో విద్యార్థులకు మూత్రశాలను ఏర్పాటు చేశారు. కుర్వి మండలం రాజోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 170 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 100 మంది బాలురు ఉన్నారు. ఈ పాఠశాలలో మరుగుదొడ్లు ఉన్న వాటిని విద్యార్థినులు ఉపయోగిస్తుండడంతో బాలురు మూత్ర విసర్జన కోసం పాఠశాలకు బయటకు వెళ్ళొస్తుంటారు. ఈ క్రమంలో వారు మళ్లీ పాఠశాలలోకి రాకుండా బయట కాలక్షేపం చేస్తుండడంతో పాటు బహిరంగ మూత్ర విసర్జన చేయడంపై సమీపంలోని ఇళ్లవారు తరచూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితిని గమనించిన పాఠశాలలోని క్రీడా ఉపాధ్యాయుడు పిల్లి కాశీనాథ్ వినూత్నంగా ఆలోచన చేశాడు. అతి తక్కువ ఖర్చుతో పాఠశాలలోనే ఓ మూత్రశాలను ఏర్పాటు చేసి అందరి అభిమానాలను పొందుకున్నాడు. అధికారుల ద్వారా నిధుల మంజూరుపై శాశ్వత మూత్రశాల నిర్మాణం జరగాలంటే చాలా సమయం పడుతుండడంతో తానే స్వయంగా ఓ మూత్రశాలను నెలకొల్పాడు. 5 లీటర్ల నూనె డబ్బాలను కొన్ని సేకరించి వాటిని తలకిందులుగా కట్ చేసి విద్యార్థులు మూత్రం పోసే విధంగా అనువుగా ఉండే ఎత్తులో సైజుల వారీగా అమర్చాడు. బాయ్స్కి మూత్రశాలలు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఒకసారి బయటికి వెళ్ళటం, పక్కనే చెరువులు ఉండటంతో ఉన్న దాంట్లో ఏం చేద్దాం అన్నటువంటి ఆలోచనతో ఒక వినూత్నంగా లో కాస్ట్ మెటీరియల్తో స్కూల్లో పనికి రాకుండా ఉన్నటువంటి మెటీరియల్ కొన్ని రేకులు, కొన్ని ఇనుప రాడ్స్ కొన్ని ఉంటే పాత షెడ్కి సంబంధించినవి తీసుకొని పిల్లలు, పీడీ సారు వీళ్ళందరూ వాళ్ళ శ్రమను ఉపయోగించి ఇన్నోవేటివ్గా ఆయిల్ క్యాన్స్ని తీసుకొచ్చి దాంట్లో పెట్టేసి తక్కువ ఖర్చుతో మొత్తం కలిపినా కానీ 3,000 రూపాయల ఖర్చుతో 100 మంది పిల్లలు యూరినల్స్కి వెళ్ళే విధంగా తయారు చేసినటువంటి ఘనత వాళ్ళకి అభినందనీయం. వాళ్ళకి ఇలాంటిది లేదు అనుకోకుండా ఉన్న దాంట్లోనే చక్కగా ఏదో ఒక చిన్న ఏర్పాటు చేసుకొని పిల్లలకి ఇబ్బంది లేకుండా చేసుకుందాం అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి ఆలోచన ఈరోజు కార్యాచరణలోకి తీసుకొచ్చాం. అది సఫలీకృతమైంది. ఇది చక్కటి, అందరూ కూడా దీన్ని అభినందిస్తున్నారు. ఇలాంటి పిల్లలు బయటికి పోకుండా గేట్లు పనిచేసి అందరూ లైన్లో మంచిగా చక్కగా ఇక్కడ యూరినల్స్ ఉపయోగించుకోవడం మాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది. ఇలాంటివి కూడా అందరూ కూడా లేదనుకోకుండా ఉన్న దాంట్లోనే ఏదో ఒక ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందనే మా అభిప్రాయం. అలాంటి అభిప్రాయాన్నే మేము ఇక్కడ సఫలీకృతం చేసామని అనుకుంటున్నాం. మా పాఠశాలలో బాత్రూమ్ని పాఠశాలలో నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఇక్కడ టాయిలెట్స్ లేక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందులు అంటే దాదాపుగా 170 మంది విద్యార్థులలో 98 మంది మగపిల్లలు. ఆడపిల్లలకు బాత్రూమ్స్ ఉన్నాయి కానీ మగపిల్లలకు బాత్రూమ్స్ లేకపోవడం, వర్షాకాలంలో కానీ మిగతా ఈ టైంలో కూడా వీళ్ళు ఊరవతలికి వెళ్ళి రావడం, పక్కనే 2 చెరువులు ఉండడం, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అనే భయం ఉండేది రోజు. ఈ మధ్యనే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటిది అంటే టాయిలెట్స్ ఏదో మనమే స్కూల్లో ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది కదా. ఒక ఆలోచనతోటి హెడ్ మాస్టర్ గారిని సంప్రదించిన మీదట సార్ కూడా వెంటనే నేను చెప్పిన ఆలోచనని సార్ వెంటనే అంగీకరించడం, నేను కొంతమంది విద్యార్థులని నా వెంట తీసుకొని మామూలుగా పాఠశాలల్లో లీజర్ పీరియడ్లలో
ఈ చిన్న చిన్న ఆలోచన చేసుకుంటూ పాత పాఠశాలలో ఉన్న పాత సిమెంట్ రేకులు, అదేవిధంగా ఈ పైపులు కానీ ఇవన్నీ కూడా మనం దాదాపుగా స్కూల్లో ఇప్పుడు ఉన్న కంకరాన్ని యూజ్ చేసుకోవడం, దాదాపుగా తక్కువ కాస్ట్లోనే పర్మనెంట్గా ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.